అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమ, నా ప్రభువా నా దేవా. అక్కడ యేసుక్రీస్తు వారిని దేవుడు అన్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రార్థనలో ఈ తోమా గారు ఎరగలేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే ఈయన ఎరగలేదనే మరి యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పాడా? నా పేరు కోటేశ్వరం, మా తండ్రి పేరు నాగేశ్వరరావు. దైవ సేవకులుగా ఉన్నటువంటి సదస్సులో ఎప్పుడు నేను పోయినప్పుడల్లా ఆ వందనాలు బ్రదర్ కోటేశ్వరరావు, వందనాలు బ్రదర్ అంటారు. ఒకసారి కోటేశ్వరరావు వందనాలు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఏదో కొద్ది రోజులు పోకుండా దూరం అయిపోయిన తర్వాత హఠాత్తుగా ఏదో ఒక రోజున పోయి వాళ్ళ మధ్యకి అనుకో, నాగేశ్వరరావు గారు వందనాలు, కోటేశ్వరరావు వందనాలు అంటారా? రెండు పేర్లు పెడతారా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈ దినము మరి లేఖనాల్లో నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే గత 5 రోజుల క్రితం నేను ఒక అంశాన్ని మరి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఒక సహోదరుడు చూసి ఒక కామెంట్ పెట్టాడు. అదేమిటంటే, వాక్యము దేవునిగా న్యాయాధిపతిగా ఎప్పుడు ఎవరు నియమించారు అనే దాని గురించి నేను మరి చెప్పినప్పుడు ఆ సహోదరుడు ఒక మాట కామెంట్ ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో ఒక మాట ఉంది. ఏంటంటే 28వ వచనం ఏంటంటే, తోమ యేసుతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. యేసు తోమాతో, నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మినవాడు ధన్యుడు అని అన్నాడు కదా. ఇక్కడ మరి యేసుక్రీస్తు వారే దేవుడు అని తోమా గారు చెప్తున్నాడు కదా అనేటువంటి ఆలోచనతో ఆ సహోదరుడు ఈ కామెంట్ పెట్టినట్టుగా నాకు అర్థమైంది. కాబట్టి నిజంగా ఈ మాటను బట్టి తోమా గారు అక్కడ ఆ సన్నివేశాన్ని బట్టి యేసుక్రీస్తును దేవుడని నమ్మి అన్నాడా, లేదా మరి ఆ సందర్భాన్ని బట్టి ఆయన ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అన్నాడు, అప్పటికి ఆయన మరి క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నదా లేదా అనేది నిజానికి ఇశ్రాయేలీలు, అపోస్తులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఏమని సూచించేవాళ్ళు, క్రీస్తుని ఏమని సూచించారు, లేఖనాల ఆధారంతో చూసి నిజంగా యేసుక్రీస్తు వారి గురించి తోమ అన్న మాట అలా ఎందుకు అన్నాడో, మరి లేఖనాల ప్రకారంగా ఆయన ఎలాంటి వాడో అవి కూడా కొన్ని చూసి మనం ఈ వాక్యాన్ని అలా అన్నాడా లేదా అనేది మనం చూద్దాము. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎవరు కూడా తండ్రి అయిన దేవుణ్ణి తప్ప వాళ్ళు ఇంకొక దేవుణ్ణి ఎవరి గురించి కూడా ఇక వాళ్ళు దేవుడు అని చెప్పడానికి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ మనకు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని మరి వాళ్ళందరూ కూడా ఆ కాలంలో ఉన్న అపోస్తులందరూ కూడా అంగీకరించారు. అయితే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను కూడా మనము కొన్ని విషయాలు ధ్యానించినప్పుడు నిజంగా ఇశ్రాయేలీలు మరి అపోస్తులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ఏమని అంగీకరించారు అది చూసి నిజంగా ఈ తోమా చెప్పిన మాట ఏమిటనేది చూద్దాము. మొట్టమొదట ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఉంది. ఏమిటంటే వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా ఖచ్చితంగా దేవుడు ఒక్కరే అనేది వాళ్ళ విశ్వాసం. ఆ మాటను చూద్దాము. ఎందుకంటే మనకు ఎజ్రా గ్రంథంలో మరి వీళ్ళు నెబుకద్నెజరు కాలం తర్వాత తిరిగి యెరూషలేముకు వచ్చి దేవాలయాన్ని కట్టే సందర్భంలో మరి ఎజ్రా గారు శాస్త్రిగా ఉండి ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా మరి దానిలో ఆయనకు పూర్తిగా ప్రావీణ్యత ఉన్నదట. ఆయన మరి ఆ విధులు, ఆ ధర్మశాస్త్ర విధులు, కట్టడాలన్నింటినీ కూడా ఇశ్రాయేలుకు మళ్ళా మరి బోధించాలని ఆయన ప్రయాసతోటి అవన్నింటిని కూడా వాళ్లకు బోధించినట్టుగా ఆ కాలంలో ఉన్నటువంటి పారసీక రాజు అయినటువంటి అర్త అసస్త అనేటువంటి రాజు మరి ఈయనను గ్రహించి ఈయనకు ఆ దేవాలయాన్ని కట్టడానికి ఆ దేవుని యొక్క మందిరాన్ని సంపూర్ణంగా నిర్మించడానికి అయ్యే ఖర్చు అంతా కూడా రాజు యొక్క ఖజానాలో నుంచి మరి నేను పంపిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకొని
ఎజ్రాకు ఒక లేఖ రాసినట్టుగా మనకు లేఖనాలు ఉంటాయి. కొన్ని వచనాలు చూద్దాము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6 నుంచి 26 వచనాలు చదివితే మనకు చాలా అర్థమవుతుంది. మీరు చదవండి అది. నేనైతే కొన్ని వచనాలు మాత్రం చదువుతున్నా. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమయందు ప్రావీణ్యత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను అనే మాట ఇక్కడ రాయబడినది. అలాగే 10వ వచనం, ఎజ్రా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనవలసినదని ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పించుటకు దృఢ నిశ్చయం కలిగి ఉండెను. ఆ కాలంలో మరి పారసీకపు రాజు అయినటువంటి అర్తాసస్తు దేవాలయపు నిర్మాణపు ఖర్చును మరి రాజు ఖజానా నుండి ఇవ్వబడునని చెప్పి తాకీదులు రాయించి ఎజ్రాతో మరి ఆ తాకీదులు ఇచ్చి ఇలా అంటున్నాడు. 7వ అధ్యాయము 12వ వచనం, రాజు అయిన అర్తాసస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడనైన ఎజ్రాకు క్షేమం అని చెప్పి ఇలా అంటున్నాడు. 7వ అధ్యాయం 26వ వచనం, నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టమును గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తైనను ఖైదునైనను వానికి విధింపవలెను అని ఆలోచన చెప్పి ఆజ్ఞాపించాడు. ఎందుకు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించిన, అలాగే రాజు యొక్క చట్టమును నిరాకరించిన వాళ్ళని ఖచ్చితంగా దేశ బహిష్కరణ చేయాలి, చంపాలి, లేదా ఖైదన్న చేయాలి. ఇలా వాళ్లకు మరి ఇశ్రాయేలులకు ఒక ఆజ్ఞను జారీ చేసినట్టుగా రాజు ద్వారా మనకి ఈ మాటను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎవరు కూడా యెహోవా దేవుని తప్ప, అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అంటే వాళ్ళు తోర అంటే మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అందులో మరి దేవుడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎక్కడ కూడా ఏ రూపము చేసుకోవద్దు, ఏ రూపము నాది కాదు. కాబట్టి ఇక మనకు కంటికి కనిపించేది ఏది కూడా దేవుడు కాదు అన్న సంగతి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అలాగనే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమిటంటే మరి మీ యొక్క సంతానంలో మీ కుమారుడైనా మీ కుమార్తె అయినా మీ భార్య అయినా మీ బంధువు అయినా మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే యెహోవాను తప్ప మరి ఆయన ప్లేసులో ఇంకొక దేవుణ్ణి అనుసరించడం కానీ ఇంకొక దేవతను మరి పూజిద్దామని చెప్పి సీక్రెట్గా ఎవరైనా సరే మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలనేది మరి మోషే గారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి దేవుని తప్ప వాళ్ళు ఇంకెవరిని కూడా దేవుడి స్థానంలో వాళ్ళు ఊహించరు, ఒప్పుకోరు. చూద్దాం ఒక మాట. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 9వ వచనం, సంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని సావగొట్టవలెను. ఎవరైనా సరే అలా మరి యెహోవాని కాకుండా ఇంకొకరిని దేవుడుగా ఇంకొక దేవతను కానీ చేసుకుంటే ఆ దేవతను పూజిద్దామని చెప్పారు రహస్యంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని చంపే విషయంలో మొట్టమొదటి నీ చేయి ముందుగా ఉండాలి అనేది వాళ్ళకు ఆజ్ఞ. కాబట్టి ఈ మాటను బట్టి ఎవరు కూడా మరి వేరొక వ్యక్తిని యెహోవాని తప్ప ఇంకా వేరొక వ్యక్తిని దేవుడిగా అంటానికి వీళ్ళు అసలు ఒప్పుకోరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే నేను దేవుని కుమారుని అంటేనే ఆయన సిలువేశారు. ఎందుకు దేవుని కుమారుడు అంటే అమ్మో దేవునికి కుమారులు ఉండరు కదా, దేవుడు కుమారుడు అంటే దేవుడే అనేటువంటి ఒక ఆరోపణ ఆయన మీద చేసి ఆయన చంపేశారు. ఎందుకంటే వీళ్ళు అంత ఎక్కువగా దేవుడి గురించి వీళ్ళు విశ్వసించిన వాళ్ళు. కాబట్టి యెహోవాని తప్ప వీళ్ళు ఇంకా ఒక్కొక్క దేవుడిని వాళ్ళు ఎప్పుడు కూడా అనుసరించరు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సువార్త చేసేటప్పుడు ఒక శాస్త్రి వచ్చి బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు మంట చూద్దాం. ఎందుకంటే ఆయన కూడా ఇశ్రాయేలుడే, అంటే యూదా వంశంలో పుట్టినవాడే. కాబట్టి ఆయన కూడా తనను కలుపుకొని ఆయన అంటున్న మాట చూస్తే మనకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మన దేవుడైన ప్రభు అంటాడు. మన దేవుడు అంటే యేసుక్రీస్తు వారికి కూడా దేవుడే అని ఖచ్చితంగా చెప్తాడు. ఇక్కడ చూద్దాము.
మార్కు గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు. ఓ ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఖచ్చితంగా ఇశ్రాయేలుడు ఎవరైనా సరే యెహోవానే దేవుడిగా ఆరాధించాలి, దేవుణ్ణే నమ్మాలి. ఇంకంతకు మీద ఎవరిని కూడా అంటానికి వీలేదు. ఈవిని యేసుక్రీస్తు వారు కూడా ఖచ్చితంగా యెహోవా దేవుణ్ణే మనం ఆరాధించాలని చెప్పి ఆయన మాటల్లో మనం ఇక్కడ చూసాం. ఇంకా యేసుక్రీస్తు వారికి ఒక సందర్భంలో శిష్యులు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు, నతానీయులు వచ్చేటప్పుడు మరి ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు యేసుక్రీస్తు వారిని ఏ విధంగా గుర్తించాడో లేఖనాన్ని బట్టి చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పి అతని గురించి యేసు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? నతనీయేలు గురించి. మరి నతనీయేలు యేసుక్రీస్తుని ఏ విధంగా గుర్తించాడనేది మనం చూద్దాము. 49వ వచనం. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. నిజంగా ఇశ్రాయేలుడైతే, ఎవరైనా సరే ఇశ్రాయేలుడైతే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడనే ఒప్పుకుంటాడు తప్ప దేవుడని ఒప్పుకోడు. ఎందుకు? దేవుడు కనిపించడు. కనిపించినటువంటి దేవుడిని ఏ మనిషి ఆకారంలో వాళ్ళు చూడరు. అందుకనే ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు దేవుని కుమారుడు. ఎందుకంటే ఆయన గురించి ముందుగా అన్నీ చెప్పాడు కాబట్టి ఒక ప్రవక్తగానో లేకపోతే దేవుని కుమారుడుగానో ఈయన సంపూర్ణంగా విశ్వసించాడు. అందుకనే బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగనే మనకు ఇంకా బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా అదే మాట చెప్తాడు. ఆయా ఎవరైతే నన్ను ఈయనకు బాప్తిసం ఇవ్వడానికి పంపించాడో ఆ దేవుడే నాకు ఒక సూచన ఇచ్చాడు. నువ్వు ఎవరి మీద అయితే ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూస్తావో ఆయనే దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు ఒక సూచన ఉంటుంది. కాబట్టి ఆయన ఆ మాటలు ఖచ్చితంగా చెప్తాడు. అది మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాలు చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది అక్కడ. కాబట్టి ఆయన కూడా ఏం చెప్పాడంటే, ఆయన మరి పరిశుద్ధాత్మను చూస్తాడు. ఎలా? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశం తెరబడము, పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో, పావురం ఏ విధంగా అయితే దిగి వస్తుందో కిందికి, పైనుండి కిందికి, అలా దిగి యేసుక్రీస్తు మీద వచ్చి వాలింది. అది ఆయన కళ్ళారా చూశాడు. దాన్ని చూసి దాన్ని బట్టే ఈయనే మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని చెప్పి గ్రహించి ఈయనే దేవుని కుమారుడని ఆయన సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి మరి ఇశ్రాయేలీయులు ఎవరు కూడా యేసుక్రీస్తు వారి గురించి దేవుడని చెప్పారండి. వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడనే చెప్తారు. అలాగనే మరి మత్తయి గారు రాసిన సువార్తలో మరి మొట్టమొదటి యేసుక్రీస్తు అడుగుతాడు, జనులు అనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్తారు. కానీ పేతురు గారు మాత్రం ఖచ్చితంగా చెప్తాడు. ఆ మాట చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాలు. సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రే ఈ సంగతి నీకు బయలుపరిచాడు, కానీ మనుషులలో ఎవ్వరు కూడా నీకు ఈ విషయాన్ని బయలుపరచలేదు, తెలియజేయలేదు. కాబట్టి నీవు ధన్యుడువు. అంటే నా తండ్రి చేత ఈ యొక్క ఆలోచన నువ్వు తెలుసుకొని ఉన్నావు కాబట్టి వీళ్ళందరికంటే కూడా నువ్వు ధన్యుడువు అంటున్నాడు. అంటే దేవుని వల్ల దయ పొందుకున్నావు, నా గురించి పరిపూర్ణమైన ఆలోచన దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడని చెప్పి చక్కగా ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తువు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నువ్వు చెప్పిన మాట మీదనే నా సంఘాన్ని స్థాపిస్తానని చెప్పి ఆయన అంటాడు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడనే ఇశ్రాయేలీయులందరూ కూడా, యూదులందరూ కూడా ఒప్పుకుంటారు. అలాగనే ఒక సందర్భాన్ని చూసినప్పుడు శిష్యులందరూ కూడా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కుతారు. ఆ సందర్భాన్ని చూద్దాం. ఎందుకంటే వీళ్ళు ఒక సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బాగా లేట్ అయ్యేసరికి తెల్లవారుజామున అంటే తెల్లవారేటప్పటికల్లా పడవ అటు పోతూ ఉంటే ఈయన నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు కాస్త గాలి సముద్రం మీద రేగిద్దనమాట. రేగినప్పుడు ఈయన చూసి కొంచెం భయపడతారు.
భయపడ్డప్పుడు మీరేం భయపడబాకండి నేనని చెప్పినప్పుడు పేతురు గారు ఆ సంగతి చూసి ప్రభువా, ఆ మాట చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగా నీళ్ళ మీద కొంత దూరం నడిచి గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా రక్షించని కేక వేశాను. వెంటనే యేసు చేయి పట్టి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని ఆయనతో అనెను. అంటే మొట్టమొదట కొన్ని అడుగులు నడిచాడు, కానీ పక్కన గాలి ఇది తుఫాన్లాగా రేగేసరికల్లా భయపడి మునిగిపోసాగాడట. కాబట్టి వెంటనే వాళ్ళు మళ్ళా దానిలోకి ఎక్కారు. ఆ పడవలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ మాట చూద్దాము. 14వ అధ్యాయం 32వ వచనం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలో ఉన్నవారు శిష్యులు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారట. అంటే కాబట్టి అక్కడ ఉన్న శిష్యుల్లో తోమా గారు కూడా ఉన్నాడు. కాబట్టి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత వాళ్ళందరూ ఏం అనుకున్నారు, దేవుని కుమారుడనే వాళ్ళు మొక్కారు తప్ప దేవుడు అనుకొని వాళ్ళు మొక్కలేదు. ఖచ్చితంగా లేఖనం మనం ఉన్నది ఉన్నట్టుగానే ఆలోచించాలి. ఆయన్ని దేవుని కుమారుడిగానే మనం ఈడ చూస్తున్నాం. అలాగనే మరి యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళే ముందు, ప్రార్థనకు ముందు శిష్యులతోటి స్పష్టంగా మాట్లాడటం మనం చూస్తాం. ఆ మాటలు చూసినప్పుడు ఖచ్చితంగా ఆ శిష్యులు యేసుక్రీస్తు వారిని ఖచ్చితంగా అర్థం చేసుకున్నారా లేదా అనేది ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదవండి. చక్కగా అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు స్పష్టంగా అర్థమవుతాయి. ఇంకా అక్కడేదో ఉపమానం కానీ గూఢార్థం కానీ ఏమీ లేకుండా స్పష్టంగా మాట్లాడతాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి. దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. మరియు లోకముని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా కాక స్పష్టముగా మాట్లాడుచున్నావు. నీవు సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడనూ నీకు ప్రశ్న వేయ నగత్యము కాదనియు ఇప్పుడు ఎరుగుదుము అంటున్నారు శిష్యులు. దేవుని వద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవనియు దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, దీనివల్ల ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు మేము స్పష్టంగా చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నావు. నువ్వు ఖచ్చితంగా దేవుని వద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడువు, తిరిగి నువ్వు మరలా దేవుని వద్దకు వెళ్తానని చెప్తున్నావు కాబట్టి నువ్వు దేవుని వద్ద నుండి వచ్చావని నమ్ముతున్నామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు అంటున్నట్టు మాట అండి. ఆయన దేవునికి ప్రార్థన పూర్వకంగా చెప్తున్న మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి ఉన్నారని చెప్పి చక్కగా ఇక్కడ నీవు నన్ను పంపితవని నమ్మితిరి అంటున్నాడు యేసుక్రీస్తు. నిజంగా ఇక్కడ శిష్యులు గనక యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా ఆ దేవుడే ఈ లోకానికి పంపించాడని చెప్పి ఎరిగారు అన్న సంగతిని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నిజంగా తోమా గారు గనక మరి అక్కడ యేసుక్రీస్తు వారిని దేవుడు అన్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రార్థనలో ఈ తోమా గారు ఎరగలేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే ఈయన ఎరగలేదనే మరి యేసుక్రీస్తు వారు అన్న అబద్ధం చెప్పాడా? లేదండి, యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా నిజమే చెప్పాడు. అంటే ఈ శిష్యులందరికీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. దేవుని వద్ద నుండి దేవుడే పంపించాడన్న సంగతి వీళ్ళకి తెలుసు. అందుకే ఎరిగి ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ఒకసారి యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ఎరిగినటువంటి వారు తిరిగి మళ్ళా నువ్వే దేవుడు అని అనడం అనేది అసాధ్యం.
అనరండి. ఇప్పుడు ఉదాహరణకి నా పేరు కోటేశ్వరరావు, మా తండ్రి పేరు నాగేశ్వరరావు. మరి మన సహోదరులందరూ మా అంటే నాతో పాటు దైవ సేవకులుగా ఉన్నటువంటి సదస్సులో ఎప్పుడు నేను పోయినప్పుడల్లా వందనాలు బ్రదర్ కోటేశ్వరరావు, వందనాలు బ్రదర్ అంటారు. ఒకసారి కోటేశ్వరరావు వందనాలు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఏదో కొద్ది రోజులు పోకుండా దూరం అయిపోయిన తర్వాత హఠాత్తుగా ఏదో ఒక రోజున పోయి వాళ్ళ మధ్యకి వెళ్ళానుకో, అయ్యో వందనాలు వందనాలు నాగేశ్వరరావు గారు వందనాలు, కోటేశ్వరరావు వందనాలు అంటారా? 2 పేర్లు పెడతారా అండి? తండ్రి పేరు నా పేరు కలుపుతారా? కలపరు కదా. కోటేశ్వరరావు వందనాలు అంటారు కానీ కోటేశ్వరరావు వందనాలు, కోటేశ్వరరావు నాగేశ్వరరావు అంటారా? లేదు కదా, నా తండ్రిని కలపరు కదా. కాబట్టి ఇలా తోమా గారు అక్కడ అన్నాడు అంటే ఖచ్చితంగా ఆయన అప్రయత్నంగా లేకపోతే పశ్చాత్తాపంతో మనం ఏ సందర్భంలో అన్నాడో మన ఆ లేఖనాలన్నీ చూస్తుంటే ఆయన స్వభావాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన మరి అక్కడ యేసుక్రీస్తు వారిని దేవుడు అన్నాడంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ సందర్భంలో ఈ మాట అని ఉంటాడో ఆయన స్వభావాన్ని కూడా మనం చూద్దాము. యోహాను సువార్త 20-24-29 వచనాలు కనుక మనం చదివితే అక్కడ మరి ఆ సందర్భం అంతా మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా మనం కరెక్ట్గా ఆలోచిస్తే, ఆ మాటలు మనం కరెక్ట్గా ఆలోచిస్తే, యేసు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట శిష్యులని కలుసుకున్నప్పుడు తోమా గారు మరి వాళ్ళతో ఉండకపోవడం వలన మరి ఆ శిష్యులు ఏం చేస్తారంటే, మేము బోధకుడు తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, మేము చూసామంటే తోమా గారు ఏమంటారంటే, నేను నా కళ్ళతో చూసి ఆయన గాయాల్లో చెయ్యి పెట్టి ఆయన డొక్కలో చేతులు పెట్టి చూసేదాకా నేను నమ్మను అనే మాట ఆయన అనటం జరుగుతుంది. ఆ తర్వాత ఇక మరలా రెండవసారి శిష్యులందరూ కలిసి ఉన్నప్పుడు, అంటే 8 రోజుల తర్వాత ఆ శిష్యులందరితోటి తోమా గారు కూడా కలిసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరలా రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు చెబుతున్నటువంటి మాట, ఆ మాట చూద్దాము. 8 దినములైన తర్వాత శిష్యులను కలిసినప్పుడు తోమా వారితో కూడా ఉండెను. యేసు తోమాను చూసి, నీ వేలు ఇటు చాసి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాసి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా, నా ప్రభువా నా దేవా అన్నాడు. అనేసరికి ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా అపార్థమే చేసుకుంటున్నారు. ఇక్కడ నిజంగా ఆయన గురించి మనం అన్నీ ఆలోచించినట్లయితే అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఆయన శిష్యులందరూ నమ్మారు, కానీ ఆ శిష్యులు చెప్పినా కూడా ఈయన నమ్మల. ఎందుకంటే ఈయన స్వభావం ఏంటంటే, ఏదైనా కూడా ప్రశ్నించి ఖచ్చితంగా తెలుసుకోవాలనేది ఈయన యొక్క మనస్తత్వంగా మనకి ఈయన గురించి లేఖనాలు కొన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదాన్ని ప్రశ్నించేటువంటి తత్వం. అలాగనే తను చూస్తే తప్ప ఇంకొకరు చెప్పిన దాన్ని నమ్మడు. తను గట్టిగా విశ్వసించాలంటే ఖచ్చితంగా ఆయన కళ్ళతో చూడాలి. అలాంటి స్వభావం కలిగినవాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడో ఆయన గురించి కొన్ని లేఖనాలు చూద్దాం మనం. యోహాను సువార్త 14:4 యేసు, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, ఆ స్థలమునకు మార్గము మీకు తెలియనని అన్నప్పుడు, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, అప్పుడేమంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ఆయన అంటున్నాడు. అయితే అంతకు ముందు చెప్తున్న మాటలని అర్థం కాలేదా? వాళ్ళకందరికి, శిష్యులందరికీ అర్థమైనవి. ఏమంటున్నాడు, మీరు దేవుని యందు 14వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి అని చెబుతూ ఏమంటున్నాడు ఇంకా ఆయన, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నవి, నేను వెళ్ళి మీకు స్థలము పరచుటకు వెళుచున్నాను, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగిన నేను ముందుగా వెళుతున్నానని చెప్పినప్పుడు ఇవి విన్నటువంటి వారికి డౌట్ రాల. కానీ ఈయనకైతే ఎక్కడికి వెళుతున్నావు ప్రభు, ఆల్రెడీ చెప్తున్నాడు, నేను తండ్రి ఎంతకు వెళ్తున్నాను, నేను వెళ్ళడం వల్ల మీకు మంచిది, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను మళ్ళీ తిరిగి వస్తాను, తిరిగి వచ్చి నేనుండే చోట్ల మిమ్మల్ని కూడా ఉండటానికి ఆడ స్థలం సిద్ధపరచడానికి ముందుకు వెళ్తున్నానంటే, ఈయన ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు. నేను ఉండే స్థలం మీకు తెలుసు అంటున్నాడు. ఎక్కడంటే తండ్రి వద్ద నేను ఉంటా, తండ్రి వద్ద నుంచి వచ్చాను కదా, మళ్ళీ తండ్రి వద్దకే వెళ్తున్నా, కాబట్టి ఆ స్థలం మీకు తెలుసు అంటే ఈయన అంటున్నాడు, మాకు తెలియదు ప్రభువా, ఆ స్థలం మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అన్నప్పుడు, ఎవరో కదా నేనే, అక్కడికి వెళ్ళే మార్గం నేనే అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకుంటాడు. ఈ విధంగా ప్రతిదాన్ని ప్రశ్నించేటువంటి తత్వం ఆయనకు ఉంది. అలాగనే ఇంకొక సందర్భంలో మరి చనిపోయినటువంటి లాజర్ను తిరిగి లేపేటువంటి విషయంలో ఆ రోజున మరి
ఆ బేతేనియా యోధ ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడతారు. అయితే ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి పోవాలి, ఆ లాజర్ని మనం ఆ సహోదరుడు నిద్రిస్తున్నాడు తిరిగి లేపాలి, అందుకని మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఆ శిష్యులు అంటారు కదా, ప్రభువా ఇంతకు ముందే నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్తావా అని అన్నప్పుడు మన సహోదరుని లేపడానికి వెళ్ళాల్సిందని చెప్పి అన్నప్పుడు ఈయన అన్నటువంటి మాట, ఎందుకంటే ఆయన గురించి చనిపోవడానికైనా సరే మనం సిద్ధంగా ఉండాలని చెప్పి చనిపోదాం అవసరమైతే అని శిష్యులతో అంటున్నట్టు మాట. యోహాను సువార్త 11:16 తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. అంటే ఈయన క్రీస్తు గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నాడో, క్రీస్తుని ఎంతగా అభిమానించి ఆయన మాటలు నమ్మాడో మనకు ఖచ్చితంగా ఈ మాటలు బట్టి అర్థం. అవసరమైతే ఆయన కొరకు చావడానికైనా సరే మనం వెళ్ళాలని చెప్పి ప్రాణత్యాగానికి కూడా ఈయన ఇష్టపడి శిష్యులందరినీ కూడా మరి అక్కడికి వెళ్దామని చెప్పాడంటే నిజంగా ఆయన క్రీస్తు మీద ఎంతో గొప్ప నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన మాటలు ఈయన ఖచ్చితంగా అన్నీ వినే ఉంటాడు, వినకపోతే అంత విశ్వాసం రాదు కదా. అలాంటి వ్యక్తి మరి ఒక సందర్భంలో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ విషయాన్ని నమ్మటానికి, ఎందుకంటే మనకు ఆయనకున్న స్వభావం ఏంటంటే ప్రతి దాన్ని ప్రశ్నించడం, ప్రతి దాన్ని కంటితో చూస్తేనే నమ్ముతాడు, చూడకుండా నమ్మడు. కాబట్టి ఈ విధంగా నిజంగా ఇది తోమ యొక్క మంచి అభిప్రాయమే. ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది అబద్ధికులు వస్తున్నారు కాబట్టి అలాంటి మాటలు ఎవరిని నమ్మొద్దు, ఖచ్చితంగా దేవునే నమ్మాలి, క్రీస్తునే నమ్మాలి అనేటువంటి దానికి ఈయన యొక్క ప్రశ్నలు మనం ప్రశ్నించడం కూడా ఖచ్చితంగా ఇది క్రీస్తు కూడా మొదటి నుంచి 12 సంవత్సరాల వయసులో నుంచే మరి సమాజ మందిరాల్లో ఆ శాస్త్రుల మధ్యకి వెళ్ళి ఆయన ప్రశ్నించినట్టుగా మనకు లేఖనం ఉంటుంది. కాబట్టి ప్రశ్నిస్తేనే మనకు సత్యం అనేది అర్థమవుతుంది. అలాంటి తోమ గారు, అంత గొప్ప నమ్మకం ఉన్నటువంటి తోమ గారు ఎందుకు అలా అప్రయత్నంగా ఆ మాట అనవలసి వచ్చిందో మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే మరి అంత విశ్వాసం కలిగినటువంటి తోమ మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడంటే నమ్మలేకపోవడం కారణం అదొకటి. మళ్ళా రెండవది మరి ఆయన తోటి ఉన్నటువంటి సాటి సహోదరులు శిష్యులు చెప్పినా కూడా నేను నమ్మను, ఆయన చేతుల్లో అంటే ఆ గాయాల్లో వేలు పెట్టాలి, ఆయన డొక్కలో చేయి పెడితే తప్ప నమ్మనన్నాడంటే ఆ మాట అనేసరికల్లా మరి యేసుక్రీస్తు రెండోసారి కలిసినప్పుడు ఆ మాటను మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. ఏమని, తోమా ఇట్రా, ఇదిగో నా చేతుల్లో వేళ్ళు పెట్టుకో, ఇదిగో నా డొక్కలో చేయి పెట్టి చూసి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అన్నాడు. అనగానే ఆయనకు పశ్చాత్తాపం కలిగింది. ఆ మాట అనగానే అయ్యో దేవా ప్రభువా అన్నట్టుగా, అంటే మనం ఏదో ఒక రకమైనటువంటి బాధ, నేను నమ్మలేకపోయానే, నేను అవిశ్వాసివయ్యానే, అయ్యో నేను క్రీస్తును నమ్మలేకపోయానే, నా సహోదరుల మాట వినలేకపోయానని చెప్పి ఆయన పశ్చాత్తాపంతో నా ప్రభువా ఓ దేవా అంటున్నాడు. ఆయన అంటే నా ప్రభువా దేవా అంటే తండ్రిని అంటున్నాడు తప్ప నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు వారిని దేవుడని కాదు, యేసుక్రీస్తు వారిని ప్రభువా అంటున్నాడు. అలాగనే నా దేవా అంటున్నాడంటే అది తండ్రికే ఆయన మొరపెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ తండ్రిని అంటున్నాడు కానీ యేసుక్రీస్తు దేవుడని కాదు. ఇక్కడ ఎలా అంటాడు తెలుసు కదండి, ఆయన ఆల్రెడీ వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారు. ఏమని, వీళ్ళు వెరిగి ఉన్నారు, నేను నీ యొద్ద నుండి వచ్చానని, మరో నీ యొద్ద నుండి తిరిగి పరలోకం వస్తానని, ఈగో ఈ శిష్యులందరూ ఎరిగి ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా. యేసుక్రీస్తు వారి గురించి పూర్ణంగా తెలుసు తోమ గారికి. అలా తెలిసిన తర్వాత మరలా యేసుక్రీస్తు వారిని ఒకసారి కుమారుడని అంగీకరించి నువ్వు దేవుని కుమారుడు అని నమ్మి మొక్కి మరలా నువ్వు దేవుడు అని ఎలా అంటారండి? అపోస్తులు మనకులాగా చపలచిత్తులు కాదండి. అయితే అప్పటికి ఆయనకు ఒక విషయం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అప్పటికి వాళ్లకు పరిశుద్ధాత్మ అనేది ఇంకా అనుగ్రహింపబడలేదు. కాబట్టి ఆయన కొంత అవిశ్వాసంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ అవిశ్వాసంతో ఆయన నమ్మకుండా ఉండడం వల్ల యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరి ఆయనకు పూర్తిగా రైటు ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు వెళ్ళి తిరిగి లేచాడు, ఈయన బోధకుడే అంటే వాడు చెప్పింది నమ్మాలి. ఆయన చూసినప్పుడే నమ్మకం వచ్చింది. అలా నమ్మినప్పుడు ఆశ్చర్యం వేసింది ఆయనకి. అరే నేను అసలుకి ఇలా ఎప్పుడు అనుకోలేదే, ఇలా చనిపోయిన మనిషి ఎప్పుడు లెగ్గుతారని ఆయనకు తెలియదు. అందుకని అది ఆశ్చర్యంగా ఉండి ఓ ప్రభువా నా దేవా అంటున్నాడు. అంటే నా దేవా అంటే దేవుణ్ణి అంటున్నాడు తప్ప ఈయన కాదు. ఎందుకంటే అప్పటికి ఆయనకు పరిపూర్ణటువంటి విశ్వాసం లేదు. ఒక నిజంగా ఆయన అలాగే అన్నాడంటే మనకు వాక్యంలో
యేసుకితో చెప్పిన మాట కూడా అబద్ధం అవుతుంది. లేకపోతే నిజంగా అట్టంటే మరి ఆయన ఆ రోజునే ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే దేవుణ్ణి తప్ప ఎవరిని కూడా వాళ్ళు అనకూడదు, అది ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. కాబట్టి అపోస్తులు ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అనలా. అలాగనే మరి ఒకవేళ నిజంగా అలా అనుకుంటే కారణం ఏంటంటే మనం తోమాని యేసుక్రీస్తుని దేవుడు అని అన్నాడని అనుకుంటే నిజంగా ఒక సందర్భం ఏంటంటే ఆయన తెలియక అన్నాడని ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. అప్పటికి పరిశుద్ధాత్మ రాలేదు కనుక, వాళ్ళ మీదకి రాలేదు కనుక ఖచ్చితంగా అవిశ్వాసంతోనే అన్నాడు. ఆయన అవిశ్వాసంతో అన్నాడు కాబట్టి మరి దాన్ని మనం అవిశ్వాసంతో ఆయన అన్నటువంటి మాటని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? దాన్ని ఆయన శిష్యుడే, అంతకుముందు అన్నీ తెలిసినా కూడా ఆయన పశ్చాత్తాపంతో అప్రయత్నంగా అనేశాడు. తోమ ఈ మాట అన్నాడని చెప్పి మనం ఎందుకు విశ్వసించాలి? మనకు పరిశుద్ధాత్మ ఉంది, వాక్యం తెలుసు, ఆయన గురించి మొత్తం వివరణ మనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ రోజున అవిశ్వాసంతో ఆయన నమ్మకుండా ఉండడం వలన ఆ మాట అన్నాడే తప్ప నిజానికి ఆయన తెలిసి ఈయన దేవుడని తెలిసి అనలేదు. ఎందుకంటే ఆయనకు అప్పటికే పరిశుద్ధాత్మ రాలేదు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అపోస్తులందరూ కలిసి ఇచ్చిన సాక్ష్యాన్ని చూసి దాన్ని నమ్మితేనే మనకు నిత్య జీవం. అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన అప్రయత్నంగా అన్న మాటను పట్టుకొని ఇదిగో తోమా ఇక్కడ యేసును దేవా అన్నాడు కాబట్టి మనం అది నమ్మాలనేది అస్సలకి కాదండి. అది నమ్మాల్సినటువంటి అవసరత మనకు లేనే లేదు. కాబట్టి పేతురు గారు రాసినటువంటి మరి మాటలు మనకున్నాయి. ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32 నుంచి 33 వచనాల్లో ఆయన మాట చదివితే మనకి ఇలా ఉన్నాయి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. కాబట్టి ఒకవేళ తోమగారు అప్పటికి తెలియక అలా అనుకున్నా కూడా ఇక్కడ పేతురు గారు మాటను బట్టి ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఏమని? దేవుడు మీరు సిలువేసి చంపినటువంటి ఈ క్రీస్తును లేపి మీ అందరికీ మనందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన అనేది రూఢిగా తెలుసుకోవాలన్నది ఇది ఆజ్ఞ. ఇక పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎవరు కూడా యేసుక్రీస్తుని దేవుడు అనడానికి ఇశ్రాయేలీలు ఎవరు ఒప్పుకోరు. అలాగనే ఇంకా కొన్ని మాటలు చూద్దాం. పరిశుద్ధాత్మ సాక్ష్యం కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30-32 వచనాలు, మీరు మ్రానున వేలాడి వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మీరు మానున వేలాడి వేసి చంపినటువంటి యేసును మన పితరుల దేవుడు అంటే ఎవరు? యెహోవా లేపెను, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనకు అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించెను. దేవుడు తనను తాను హెచ్చించుకోడండి, దేవుడు ఇంకొకరిని హెచ్చిస్తాడు. అంటే తన కుమారుని హెచ్చించెను. మేమును అంటే అపోస్తులందరిని కలుపుకొని మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఇందుకు సాక్షులమై ఉన్నాము అన్న సంగతిని అపోస్తులు పరిశుద్ధాత్మతో రాయబడ్డ మాటలనే చెప్పారండి. కాబట్టి మనము అర్థం చేసుకోకపోవటం లోపమే తప్ప మరి తోమా గారు అలా అన్నాడు కాబట్టి దీని సంగతి ఏందని చెప్పి ప్రతి ఒక్కరు అదే విషయాన్ని తీసుకొస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు వారిని నమ్మాలి అంటే పరిశుద్ధాత్మ వలన తప్ప దేని వలన కూడా ఆయన ఎవరనేది ఎవరికి అర్థం కాదని పౌలు గారు ఒక చక్కని మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను తెలియజేస్తున్నాను అన్నాడు. అంటే ఆయన శాపగ్రస్తుడని చెప్పి ఎవడు కూడా ఆత్మ ఉన్నవాడు ఎవడు చెప్పడట. అలాగనే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఉన్నవాడు యేసు దేవుని కుమారుడని, యేసు మరి ప్రభువని అపోస్తుల బోధలో ఉండి ఖచ్చితంగా నమ్ముతారు.
అలా పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఆయన్ని మరి బైబిల్ చెప్పినటువంటి విధంగా దేవుడని, లేకపోతే త్రిత్వంలో రెండో వాడని, లేకపోతే ముగ్గురులో ఒకడని, ఇలాంటి భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మనోడు ఖచ్చితంగా చెప్తాడు, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే ప్రభువు అని. కాబట్టి ఈ మాటలు మనకు లేఖనాల్లో చక్కగా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు దేవుడు నియమించినటువంటి ప్రభువుగా ఖచ్చితంగా విశ్వసించి నమ్ముతారు. ఇంకొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నాడు, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నీకు రక్షణ కావాలా? ఖచ్చితంగా నీ హృదయంలో యేసుక్రీస్తుని ప్రభువని నీ నోటితో ఒప్పుకో, ఆయన్ని మృతుల్లో నుంచి దేవుడు లేపాడని నీ హృదయమందు విశ్వసించు. అప్పుడు మాత్రం నువ్వు రక్షించబడతావు తప్ప ఈయనే దేవుడండి, ఈయనే తనంతట తానే లేచాడండి, తనంతట తానే ఇవన్నీ చేస్తున్నాడండి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా వాక్యానికి విరుద్ధంగా మన యొక్క ఆలోచన ఉందని తెలుసుకోండి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎన్ని మాటలు కూడా మనకు 10వ అధ్యాయం 36, 37 వచనాల్లో కూడా అదే ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు కాదండి, అందరికీ ప్రభువు. కాబట్టి ఒక్క మాటను బట్టి ఎన్నో లేఖనాలు, ఎన్నో సాక్ష్యాలు ఉంటే అటన్నిటిని తీసిపడేసి దీని సంగతి ఏంటి, ఏదో ఒకటి మూలన ఒక మాట ఉంటే దాని సంగతి ఏంటంటే డైరెక్ట్గా మరి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? ఈయనే నా ప్రియ కుమారుడని. యేసుక్రీస్తు చెప్పాడు, నేను మనుష్య కుమారుణ్ణి, పరలోకంలో నుంచి నేను వచ్చాను, తండ్రి పంపగా వచ్చాను, తండ్రి క్రియలా చేస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పాడు. పరిశుద్ధాత్మ చెప్పాడు, ఈయనే దేవుని కుమారుడని. సాక్ష్యం చూసాం కదా ఇవన్నీ. అలాగే మరి యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి మాటలు ఇంకా యోహాను గారు కూడా ఒక మాట అంటాడు. ఎందుకంటే యోహాను సువార్తని మనం చెప్పినటువంటి దానిలో, యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండని చెప్పి ఆ మాట వివరించింది యోహాను గారు చెప్పిన మాటే. అలా చెప్పినటువంటి యోహాను గారే మరలా పత్రికలకు వచ్చేసరికల్లా ఆయన అబద్ధం ఆడతాడా అండి? అక్కడ సందర్భాన్ని అర్థం కాక ఆయన దేవుడు అనుకున్నారు. కానీ ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మరి దేవుని కుమారుని చెప్పి మరలా ఆయనే చెబుతున్నాడండి. అపోస్తులు మనసు మార్చుకోరండి, సత్యం చెప్తారు. చెప్పినప్పుడు సందర్భం అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటాం మనం. ఇప్పుడు తోమా గారు కనుక ఆయన్ని దేవుడు అన్నాడు అనగానే ఇదేందని, అలాగే యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు ఏమన్నాడు, అక్కడ ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది, వాక్యం దేవుడై ఉన్నాడు అనగా ఇదిగో వాక్యం దేవుడై ఉన్నాడు కదా, ఇక్కడ ఏం సంగతి అని అడుగుతున్నారు. దాన్నే వివరించాను నేను ఆ రోజున, దాని గురించే ఈ కామెంట్ పెట్టాడు. ఇప్పుడు దీనికి మరి అదే యోహాను గారు ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు ఇక్కడ ఉన్నదాన్ని చూడండి, లేఖనాలు చూడండి. ఏమన్నాడు? తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుట, యేసుక్రీస్తు అదే చెప్పాడు, తండ్రి వద్ద నుంచి వచ్చానని. లోకరక్షకుడుగా ఉండుట, పంపి ఉండుట మేము చూసి, అపోస్తులందరినీ కలుపుకొని చెప్తున్నాడు, మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని దేవుడు అంటే పరిశుద్ధాత్మ ఉండడండి, దేవుడు ఉండడండి. నిజమండి, వాక్యం చెప్తుంది, అపోస్తులు చెప్తున్నారు. ఒక వాక్యాన్ని నమ్మాము మనం, అక్కడ అపార్థం చేయబడ్డ ఆ వాక్యాన్ని. మరి ఇక్కడ ఏమంటున్నాడు? తన కుమారునిలో లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండటం మేము చూసామని అపోస్తులు చెప్తున్నారు. మీరు యేసు దేవుని కుమారుడని ఎవరు నమ్ముతారో వాళ్ళల్లో దేవుడు ఉంటాడు. యేసు దేవుడని నమ్మే వాళ్ళల్లో దేవుడు ఉండడు. ఎందుకంటే మనం అబద్ధాన్ని నమ్ముకొని నరక శిక్షకు పోవాలి? ఈ మాటలు అక్కడ చెప్పినటువంటి యోహాను గారికి ఇది తెలియదా? మరి పరిశుద్ధాత్మకు తెలియదా? అక్కడ అలా రాపిచ్చాను కదా, మళ్ళీ ఇక్కడ ఇలా ఎందుకు అంటున్నాడని చెప్పి వీళ్ళకి తెలియదా? అపోస్తులకు తెలియదా అండి? అక్కడ రాయబడ్డ మాటలు ఇక్కడ ఎందుకున్నా తెలియదా? అక్కడ సందర్భం వేరు అండి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడో దీన్ని అర్థం చేసుకుంటే లేఖనాలన్నిటినీ కూడా మనం చూస్తే, అన్ని విషయాలు చూస్తే ఖచ్చితంగా మనకు బైబిల్ చక్కగా అర్థమవుతుందండి. ఒక్క దగ్గర మాట తీసుకొని దాన్ని ఫైనల్ అనుకుంటే నిజంగా మనము పూర్తిగా అపార్థం చేసుకుంటాం. కాబట్టి 5వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడంటే, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 4-5 వచనాలు,
దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? లోకాన్ని జయించాలంటే నీ విశ్వాసం యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అలా నమ్మితేనే లోకాన్ని జయించగలవు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇన్ని చక్కటి వాక్యాలు ఉంటే మరి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడక ముందు అవిశ్వాసంతో చెప్పినటువంటి మాటను మనం నమ్మాలా? మనకు అవసరమా? పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడినటువంటి మాటలు, వాక్యాలు ఇన్ని ఉన్నప్పుడు మనం ఆయన అవిశ్వాసంతో, అందుకనే యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసి కా అంటున్నాడు. అంటే ఒక విధంగా అక్కడ ఏం చెప్తున్నాడంటే, అంటే నమ్మిన వాళ్ళే, చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు అంటున్నాడు. అంటే ఈయన చూడకుండా నమ్మలేదు కాబట్టి ఒక విధంగా అప్పటి వాటికి యేసుక్రీస్తు మాటను బట్టి ఆయన ధన్యుడు కాదని మనకు అర్థమవుతుంది. అంటే అవిశ్వాసి, అప్పటికి ఇంకా విశ్వాసం లేదు. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చక్కగా విశ్వాసం కలిగి ఉండి ఆయన ఎంతో గొప్ప సేవ చేసినట్టుగా మనకు చరిత్రకారులు అందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మితే నిత్యజీవం అంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడని, ప్రభువు అని నమ్మి నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఆయన్ని చనిపోయిన తర్వాత 3వ దినాన దేవుడు మరి తిరిగి లేపి, పునరుత్థానంలో ఆయన లేపి మనందరికీ రాజుగా, ప్రభువుగా, న్యాయాధిపతినిగా, దేవునిగా, దేవుడు వేరు, దేవునిగా వేరు, న్యాయాధిపతి వేరు, న్యాయాధిపతినిగా వేరు. అంటే ఆ దేవుని యొక్క తరపున వక్త, దేవుని తరపున ప్రతినిధి, దేవుని తరపున దేవుని కుమారుడు, దేవత్వం కలిగిన వాడు. దేవుడు అంటే దేవత్వాన్ని కలిగి ఉన్నవాడు దేవుని కుమారుడు. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే నిజంగా బైబిల్ సత్యం మనకు అర్థమవుతుందండి. మరొకసారి లేఖనాలు చూసి సత్యాన్ని గ్రహిస్తారని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.